ఉండకపోయేటోళ్ళని. అది మాత్రం నిజం. శరత్ గారు లీగల్ గా చెప్పండి, లీగల్ గా ఏం జరుగుతుంది ఇప్పుడు? లీగల్ గా ప్రభాకర్ రావు ఏం చెప్తారంటే, నాకు కేసీఆర్ కాదు నా బాస్, నా సుపీరియర్, ఐ విల్ రిపోర్ట్ టు, ఎవరికి రిపోర్ట్ చేయాలని? డీజీపీ కదా. అవును కదా సార్. ఒక విషయం సార్, యాక్చువల్లీ సార్ మీకు ఒక విషయం చెప్పాలి భరత్ గారు. ఫస్ట్ ఈయన రిటైర్ అయినాడు సార్. ఈయన రిటైర్ అయిన తర్వాత ఈయన సర్వీసెస్ 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. రిటైర్ అయింది ఐజీగానా? ఐజీగా. అయితే రిటైర్ అయిన తర్వాత ఇతనికి 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చేసేసి ఇతని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్లస్ ఈ ఎస్ఐబి గా పెట్టినారు సార్. పెడితే నేను బక్కా జడ్సన్ తోని ఒక లెటర్ పెట్టినాను, హౌ ఏ రిటైర్డ్ పర్సన్ కెన్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ వింగ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ షుడ్ నాట్ బి అని చెప్పి. తర్వాత మేము ఇన్ఫర్మేషన్ అడిగినాము, హూ హెస్ ప్రపోజ్డ్ హిస్ ఎక్స్టెన్షన్, వాట్ హెస్ హ్యాపెండ్ అని. అడిగితే ఏం చేసినారు, ఇంటెలిజెన్స్ గా ఇతను ఉంచితే చాలా ప్రమాదం అని చెప్పేసి ఇమీడియట్ గా మాకు రిప్లై ఇవ్వకుండా ఇతని రాతోరాత మార్చేసేసి అనిల్ కుమార్ ని ఐజీ ఇంటెలిజెన్స్ చేసినారు సార్. ఓకే, అనిల్ కుమార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు అంటే దాదాపుగా ఇతను బయటికి నెట్టిన మరుక్షణమే, అంటే ఇతన్ని ఎప్పుడైతే ఓన్లీ ఓఎస్డి గా మార్చినారో అప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 months హీ హాజ్ హెల్డ్ బోత్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐబి. బట్ మరి ఆయన రోల్ ఏమి ఉండదా దీనిలో? ఆయనకి ఏం లేదు సార్. ఇప్పుడు వీళ్ళంతా నామినల్ సార్. మీరు ఒక విషయం గ్రహించాలి, ఎట్లుందంటే మహాభారత యుద్ధంలో అందరూ కక్షగా కుట్రబనలే సార్. కుట్రబనిన వాడు ఓన్లీ శకుని, దుశ్శాసనుడు, తర్వాత ఇట్లాంటి వాళ్లే, దుర్యోధనుడు, ఈ రకం వాళ్లే. కానీ అందరు చచ్చిపోయినారు. ఇది అంతే అనమాట. ఇక్కడ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ బిలాంగింగ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ, దే హ్యావ్ టేకెన్ అపాన్ దెమ్సెల్స్, అంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడడము అనేది మా బాధ్యత, ఇది మా మీద ఉన్న బాధ్యత, ఇది మాకు రాక ప్రభుత్వం వచ్చేసింది, వెంగళరావు తర్వాత మళ్ళీ మా దొరల ప్రభుత్వం వచ్చింది, దీన్ని కాపాడుకోకుండా ఎట్లా, ఇది మళ్ళా ఏం జరుగుతుందో, అట్లా ఆ యాంగిల్ లో పోయినారు సార్. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కులందే నడుస్తుంది కదా, మరి మనం విమర్శిస్తున్నాం కదా సార్ భరత్ గారు. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రెడ్లది నడుస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 రెడ్డి మంత్రులు ఉండే. మరి మీరు మా ప్రభుత్వంలో ఉన్నారు, అన్ని కులాలకు కీ పోస్టుల్లో ముఖ్యమైన పోస్టుల్లో ఉన్నారు సార్. ముఖ్యమైన వాళ్ళే కదా సార్. మినిస్టర్స్ అంటే ముఖ్యమైన వాళ్ళే కదా. మినిస్టర్స్ అంటే ముఖ్యమైన వాళ్ళే కదా. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా దేశానికి ఆదర్శంగా ఉన్నది. ఇలా దళితులను, బహుజనులను, బీసీలను ఇలా సమానంగా గౌరవిస్తూ ఇలా ముందుకు పోతున్న ప్రభుత్వం. సరే, అది వేరే టాపిక్. బీసీలు అంటే బీసీలు అంటే వేరే టాపిక్ లేండి. బీసీలు 15 మంది ఉంటే 3కే వచ్చింది, 20% కూడా లేదు, 20% కూడా లేదు. మకాన్ సింగ్ గారికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నా, నా మిత్రుడు మకాన్ సింగ్ వస్తుందని అనుకున్నా కానీ రాలేదు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ రావాలి, మరి రాలేదు. మరి ఎట్లా 15 మందిలో ముగ్గురు అంటే ఎట్లా? 15 మందిలో ముగ్గురు అంటే ఎంత? 20%. బీసీలకు ఎక్కడుంది 42%? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అనేక సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, కోర్టు చైర్మన్ గా చేసిన, అవకాశం వచ్చిన తప్పకుండా వస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో అంటే బీసీ రిప్రజెంటేషన్ అంటే చెప్తారు, అవకాశం వచ్చింది. డెఫినెట్ గా భవిష్యత్తులో ఇంకా మేము ఇంకా బాగా చేయాల్సింది. ప్రజలకు ఒక సంక్షేమాలు తీసుకుపోయేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాం, మీరు టాపిక్ తీసారు కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, దళిత బహుజనులను అవమానించడం కానివ్వండి, అక్షరాల నిజం, చాలా సందేహం లేదు సార్. ఇది లీగల్ గా ఇప్పుడు ఒకటి రాజ్ ఠాకూర్ గారు, నాకు రాజ్ ఠాకూర్ గారు మొన్న శరత్ గారు అన్నారు ఏంటంటే, లీగల్ గా ప్రూవ్ అవ్వడం కష్టం, లీగల్ గా ప్రూవ్ అయ్యేదానికంటే మీరు ఎక్కువ బ్లాక్ మెయిలింగ్ కోసం యూజ్ చేస్తున్నారని మన శరత్ గారు చెప్పారు. మీరే బ్లాక్ మెయిలింగ్ ఏ రకంగా బ్లాక్ మెయిలింగ్ సార్? చెప్పండి శరత్ గారు, మొన్న చెప్పారు కదా, చెప్పాలి ఏ రకంగా బ్లాక్ మెయిలింగ్ బై సార్. సార్ ఒక్క విషయం చెప్పాలా, ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ అంటే ఎట్లా సార్? వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర వ్యాపితంగా జరిగేటువంటి ఒక చిన్న ప్రక్రియ కాదు సార్. ఇది అంటే నేషనల్ హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉండేటువంటి వ్యవస్థ.
ఇది చాలా స్టేట్స్ ఉన్నాయి, బార్డర్ స్టేట్స్ ఉన్నాయి, పాకిస్తాన్ తోని ఇతరత్రము. అయితే ఈ బార్డర్ స్టేట్స్ లో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ నెట్వర్క్, తర్వాత ఫోన్ ట్యాపింగ్, రకరకాల రిసోర్సెస్ ని వాడుకొని మనం నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ట్రాంక్విలిటీ ఇట్లాంటి వాటిని కాపాడాలా. సో ఇది నిజంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అంటూ జరగాలనంటే దీన్ని సిబిఐకి ఇవ్వాలా. ఇస్తే ఫ్యూచర్ లోపల కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి. భవిష్యత్తు లోపల ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెక్యూరిటీ, సేఫ్టీ అనే పేరుతోని రాజకీయ ప్రత్యర్థులను ఇట్లా హెరాస్ చేయకూడదు అని అన్నప్పుడు ఒక నేషనల్ కన్సెన్సస్ అవసరము. అందుకే ఇది గతంలో చెప్పినట్టుగా దీన్ని సిబిఐకే ఇస్తే కరెక్ట్ గా ఎంక్వైరీ జరుగుతుంది అనే యాంగిల్లో నేను మాట్లాడి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అట్లనే చేసినారు. మొదటనేమో సిబిఐ అని చెప్పి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినాడు. ఆ తర్వాత ఇద్దరు మంత్రులు ఆయన సిబిఐ నుంచి రిటైర్డ్ రాజ్ ఠాకూర్ గారు ఏమైనా అభ్యంతరమా ఫోన్ ట్యాపింగ్ ఏమన్నారు? సిబిఐకి అప్పగించండి, అప్పుడు కరెక్ట్ గా జరుగుతుంది ఎంక్వైరీ అంటారు. సిబిఐగా దేనికంటే దానికి అప్పగిస్తాం. దాన్ని దాన్ని టేకప్ చేయాల్సిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఉన్న వాళ్ళు చెప్తారు. సిబిఐ వాళ్ళు కదలరు, ఈడీ కదలరు, ఎవరు కదలరు. వాళ్ళు అనుకుంటే ఒక సైగా చేస్తే చాలు అన్ని జరిగిపోతాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన మంత్రులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ ఒక్కరు కూడా వాటిగా స్టేట్మెంట్ ఇస్తారు తప్ప మోడీ దగ్గర కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి మరి అందరు నాయకులు పోయి దీని మీద సిబిఐ జరగాలి, ఇవన్నీ జరగాలని చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదు కదా. మోడీ ఎందుకు జస్ట్ మీరు ఒక ఆర్డర్ ఇచ్చేస్తే స్టేట్ గవర్నమెంట్ సిబిఐ టేకప్ చేస్తుంది. దాన్ని మోడీ ఎందుకు ఆటోమేటిక్ గా చేయాల్సిందే కదా లీగల్ గా? చేయదు. అలా వారిని అడగండి. వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా అంటారు. రఘునందన్, ఈటెల వాళ్ళందరూ అడగండి. రఘునందన్ గారు కూడా చెప్పట్టు, బండి సంజయ్ అందరు బండి సంజయ్ అడుగుతున్నారు. మేము మాకేం ప్రాబ్లం లేదు సార్. సిబిఐ కానీ ఏ ఎంక్వైరీలు చేసుకున్నా మాకేం ఇబ్బంది. అరుణ్ గారు చెప్తున్నారు. సార్ మొదటగా భగవంతుడు మనకు ఇచ్చే ప్రతి క్షణం చాలా విలువైంది. రాజ్ ఠాకూర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్యాంకాక్ సంఘటన నుంచి బయటపడ్డారు. ఆయనకి ఏదో సాధించే అవకాశాన్ని భగవంతుడు కల్పించి నేను భావిస్తున్నా. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన కీ రోల్ తీసుకోబోతున్నాడేమో అని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కాకపోతే శరత్ గారితో నేను డివియేట్ చేస్తున్నా. ఆయన క్లోజ్ అసోసియేట్. నేను 4 years 14 to 18 ఆయనతో పాటే పనిచేసిన. ఈ సిడిఆర్ లో అప్టైన్ చేసిన తర్వాతనే 600 కాల్స్ 4,000 కాల్స్ అనేది బయటకు వచ్చినాయి. అప్టైనింగ్ సిడిఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్, ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అదొక్కటి చాలదా? ఆ టీం ఎవరు చేసిండ్రు అనేది ఇన్ఫ్రింజ్ చేసిండ్రు. 5 ఫ్రాంచైజీలు ఇచ్చిండ్రు. మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, సూర్యాపేట్ ఇవన్నీ కూడా ఫ్రాంచైజీలు ఇచ్చి ఇష్టాపూర్తిగా ఒక ఐఫోన్ బ్రేక్ చేయడానికి దాదాపు ₹1 కోటి తీసుకున్నారు. తక్కువలో తక్కువ ఇవ్వగలిగే కెపాసిటీ లేని వాళ్ళతో ₹10,000 కూడా వసూలు చేసిండ్రు. ఇవన్నీ కూడా బయటికి వచ్చినాయి కదా, బయటికి వస్తాయి కదా. ఇప్పుడు సిడిఆర్ లో అప్టైన్ చేసింది, పర్మిషన్ లేకుండా సిడిఆర్ అప్టైన్ చేయడం అనేది అఫెన్స్. ఇంతకంటే ఏం కావాలి? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో తప్పుడు ఫొటోస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే ఏ విధంగా దొరికిపోతారో అదే విధంగా ఇక్కడ హోమ్ సెక్రటరీ పర్మిషన్లు లేవు, సెంట్రల్ హోమ్ సెక్రటరీ పర్మిషన్లు లేవు. ఎన్ని రోజులు ట్యాప్ చేసిండ్రు అనేది లేదు, ఎన్ని రోజులు ట్యాప్ చేసిండ్రో ఉంది. ఇంకా ఒక బ్రేకింగ్ ఇష్యూ ఏంటంటే వీళ్ళే సర్వీస్ ప్రొవైడర్లతో సెల్ ఫోన్ సిమ్ములు కొన్నారు. వీళ్ళే వాటిని జనాల లోపలికి పంపించిండ్రు. అంటే ₹300 ఉన్న సెల్ ఫోన్ సిమ్ ను ₹200 అమ్మడం. ₹200 వస్తుంది కదా అని జనాలు వాటిని వాడడం. గవర్నమెంట్ ఏజెన్సీలు ఇంతకు ముందు 9490 సిరీస్ ఉండేది పోలీసు వాళ్లకు. తర్వాత 8712 సిరీస్ వచ్చింది. ఆ 8712 సిరీస్ సిమ్ కార్డుల హిస్టరీ బయటికి తీస్తే తెలిసిపోతుంది అవి ఎవరు కొన్నారు, పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు. ప్రతి సిఐ, ప్రతి SHO రికార్డ్స్ ని వీళ్ళు తీసుకోవడానికి ఒక దాన్ని వాడుకున్నారు. అది కూడా బయటకు వస్తుంది రేపో ఎల్లుండో. అంటే వీళ్ళు కొన్నది వీళ్ళు, దాని ఆ సిమ్ యజమానులు వీళ్ళు. తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చడం, వేరే వాళ్ళకి అంటే ఫ్రాంచైజీ రూపంలో వాటిని అమ్మియడం. అవి ఎవడు వాడితే వాడి కాల్ డాటా కూడా వాళ్ళకి వచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లు కూడా తప్పు చేసిండ్రు. ఇక్కడ లార్జ్ స్కేల్ లో బల్క్ లో సిమ్ కార్డులు అమ్మిండ్రు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. బయటకు వచ్చినప్పుడు ఎవరు శిక్ష అనుభవిస్తారు? నాకు తెలిసి ఇప్పుడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ లో ఎవరికైనా శిక్ష పడిందా ఇన్ని సంవత్సరాల చరిత్రలో? శరత్ గారు చెప్పాలి. ఎవరికి వాళ్ళే అట్లాంటి వ్యవహారాలే నడవట్లేదు. అసలు యాక్చువల్ ఏంటంటే
భరత్ గారు, ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1855 పరిధిలో జరుగుతుందండి. సెంట్రల్ ఎనాక్ట్మెంట్, ప్రీ ఇండిపెండెన్స్ ఎనాక్ట్మెంట్ అన్నమాట. 1855 సారీ 1885. అయితే విషయం ఏంటంటే స్టేట్స్ లకి కొంత డెలిగేటరీ పవర్ మాత్రమే ఉంటది ఇందులో, స్టేట్ లెవెల్ కంట్రోల్ మాత్రమే ఉంటది. అయితే ఇక్కడ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని వ్యవహారాల్లో సిబిఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్, తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఇట్లా 10 ఏజెన్సీలకు మాత్రమే వాళ్ళుగా సొంతగా నిర్ణయాలు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు, నేషనల్ సెక్యూరిటీ ఇస్ అట్ స్టేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆఫ్ సర్టెన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఎవరి ఫోన్లనైతే వీళ్ళు ట్యాప్ చేయదలుచుకున్నారో వాళ్ళని దే హావ్ ప్రొజెక్టెడ్ దెమ్ యాజ్ థ్రెట్ టు ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. సో అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మిస్లీడ్ చేసినారు. సో టు డీల్ విత్ దోస్ ఆఫీసర్స్, ఇట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ది రైట్ ఏజెన్సీ టు డీల్ విత్ దెమ్. ఎందుకంటే వీళ్ళంతా ఆల్ ఇండియా ఆఫీసర్లు సార్. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఆల్ ఇండియా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్లు. సో కాబట్టి మనము ఇప్పుడు ఎట్లుంటుందంటే మల్కాన్ సింగ్ ఆలోచన సరళితో మనం ఏకీభవించము, ఆయన ఫుట్ ప్రింట్స్ లో మనం నడవము. కానీ వాళ్ళకి ఏంటంటే సిబిఐ అనగానే బీజేపీ గుత్తాధిపత్య సంస్థ అది ఇది అనాలా అని ఆయన ఏదో అంటా ఉంటాడు. కానీ అసలు యాక్చువల్లీ మోడీకి రేవంత్ రెడ్డి కన్నా కావాల్సిన వ్యక్తి ఎవడు ఉంటాడు సార్? అంతేనా? ఫుల్ అండర్స్టాండింగ్, పూర్తి దగ్గర మనిషి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన గౌరవం అంతే, వేరే వ్యక్తిగత ఏమున్నా ఆయనకి. సరే, మనతో పాటు నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. విజయ్ గారు, 8 ఎంపీలు గెలుచునా ఆయన నాడు మల్కాన్ సింగ్ అడగండి, అసలు యాక్చువల్లీ గెలిచే అవకాశం ఉండేనా కరీంనగర్? ఆయనైతే అక్కడ స్ట్రాంగ్ లీడరే కదా. కాదన్నా, ఎవరు గెలిచే అవకాశం లేదు, బండి సంజయ్ గెలిచే అవకాశం లేదని ఎట్లా అంటారు శరత్ గారు? ఎవరు? బండి సంజయ్ కరీంనగర్ అంటారు కదా మీరు, 8 సీట్లు అంటే. బండి సార్ మీరు చాలా పొరపాటు పడ్డారు సార్. ఇంటర్నల్ సాబిటేజ్ లేకపోతే బండి సంజయ్ ఏం సార్ ఎడ గెలుస్తారు? అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, ఎంపీ ఎలక్షన్ వేరు కదా. ఎంపీకి బీజేపీ డిసైడ్ అయినారు కదా అట్లా. సార్ మేము కూడా వివర్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్ సార్. బండి సంజయ్ లాస్ట్ కరీంనగర్ అసెంబ్లీ ఆల్సో ఓన్లీ 3000తో ఓడిపోయారు. ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓటింగ్ ఎక్కువ ఉంది అక్కడ. అది కూడా మైనారిటీ పాకెట్స్ వన్ సైడ్ గా పడ్డది. కాంగ్రెస్ అభ్యర్థి చాలా డిపాజిట్ పోయింది కాబట్టి. లేదు కరీంనగర్ ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాయి బండి సంజయ్, అదేం కాదు యాక్చువల్లీ. సరే, మన టాపిక్ డివేట్ అవుతుంది. నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు. మాట్లాడదామంటే ఇంకో రోజు టాపిక్ పెట్టండి సార్, డిఫరెంట్. నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. విజయ్ గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. ఇవాళ ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ ఏంటంటే మహేందర్ రెడ్డి మేరకే, ఆయన ఆజ్ఞల మేరకే నేను చేశాను, ఆయన ఏం చెప్తే చేశాను అని చెప్తున్నారు. పొలిటికల్ లీడర్షిప్ కాదు అంటున్నారు. అదేనండి, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇది పోలీస్ అధికారుల ఇగో హర్ట్ అవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఈయన ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు, ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ప్లస్ ఇంకా కొంతమంది ఆఫీసర్స్ మధ్యలో ఏదో కొన్ని విషయాల దగ్గర చిన్న చిన్న ఈగో హర్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విచారణ, ఈ రకమైనది తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ నిన్న మొన్నటి వరకు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ శ్రవణ్ రావుని తీసుకొచ్చిన తర్వాత ఇక మొత్తం అయిపోయింది. శ్రవణ్ రావు వచ్చిన తర్వాత ఇక క్లోజ్ అయిపోతుంది, మొత్తం బయటపడుతుంది అన్నది. శ్రవణ్ రావు వచ్చి విచారణ చేసిన తర్వాత ఆయన కేసుకు సంబంధించి అరెస్ట్ చేయలేకపోయారు. ప్లస్ ఆయనకి ఈగో హర్ట్ అయిందో ఏమో వేరే కేసు అలా బుక్ చేసి మోసం చేసింది అనే దాంట్లో అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రభాకర్ రావు వస్తే మొత్తం తేలుతుంది అన్నది. ప్రభాకర్ రావు వస్తే ఇప్పుడు ఏం తేలింది, డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్తేనే చేసినా అనేది అన్నది. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా పిలవాల్సి వస్తుంది, ఆయన కూడా విచారణ చేయాల్సి వస్తుంది, చేసేటువంటి పరిస్థితి. కానీ డైరెక్ట్ గా కేసీఆర్ కు రిపోర్ట్ చేశారు అంటున్నారు కదా. ఇక అది